సైంటిస్ట్, రైతులు, విద్యార్థులు, తర్వాత పాత్రికేయ మిత్రులు, ఆఫీసర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఏడీ గారిని అండ్ హార్టికల్చర్ సిబ్బందిని అభినందించాలి. చాలా మంచి టాపిక్స్ అన్నీ కూడా పెట్టారు. చాలా వాల్యుబుల్ టాపిక్స్ ఇవన్నీ. అయితే ఎంతో పొటెన్షియల్ ఉన్న మన జిల్లా కరెక్టే, నేను కొన్నింటికి ఒప్పుకుంటాను. చాలా ఫ్లడ్ ప్రోన్, తర్వాత సైక్లోన్స్, సాధారణంగా ప్యాడీ తప్పితే వేరే ఏది కూడా వీలు కాదు అని చెప్పే ప్రదేశం ఎక్సెప్ట్ 1 or 2 ప్లేసెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్, తాడేపల్లిగూడెం అట్లాగా. బట్ హార్టికల్చర్ పరంగా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ ఖచ్చితంగా టేకప్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కువ ఎకరాల్లో కాకపోయినా అట్లీస్ట్ కూడా పెట్టారు. చాలా వాల్యుబుల్ టాపిక్స్ ఇవన్నీ. అయితే ఎంతో పొటెన్షియల్ ఉన్న మన జిల్లా కరెక్టే, నేను కొన్నింటికి ఒప్పుకుంటాను. చాలా ఫ్లడ్ ప్రోన్, తర్వాత సైక్లోన్స్, సాధారణంగా ప్యాడీ తప్పితే వేరే ఏది కూడా వీలు కాదు అని చెప్పే ప్రదేశం ఎక్సెప్ట్ 1 or 2 ప్లేసెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్, తాడేపల్లిగూడెం అట్లాగా. బట్ హార్టికల్చర్ పరంగా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ ఖచ్చితంగా టేకప్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కువ ఎకరాల్లో కాకపోయినా అట్లీస్ట్ చెప్పినట్టు జేడీ గారు చెప్పినట్టు అట్లీస్ట్ 10 cents, 20 cents, 25 centsలో ఉన్న ఈ ఫ్లోరికల్చర్ టేకప్ చేయాలి. అలాగే వెజిటబుల్స్ కల్టివేషన్ కూడా చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు పెనుగొండలో ఆల్రెడీ మన తాడేపల్లిగూడెం కూడా వదిలేసేయండి, అక్కడ ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేయను. పెనుగొండలో బాగుంది వెజిటబుల్ కల్టివేషన్, పెనుగొండ కదా.